ఏపీ అసెంబ్లీ సమావేశాలు చమత్కారాలు ఆసక్తికర సన్నివేశాలతో కొనసాగుతున్నాయి. అలాంటి సన్నివేశమే మరొకటి ఈ రోజు అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తున్నారు. ఈ క్రమంలో చేనేత సమస్యలపై జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను లేవనెత్తారు. అనంతరం రఘురాజు మాట్లాడుతూ లోకం మాధవి మాట్లాడిన తీరును అభినందించారు. చేనేత సమస్యలను చక్కగా వివరించారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నెలకు ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని మాధవి ప్రశ్నించగా, ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరేనా లేక వేరే చీరనా అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానం ఇచ్చారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి. నేతన్నకి నెలకి నికరాదాయం ఖర్చులన్నీ పోగా ఒక 8,000 నుంచి 10,000 రూపాయలైనా వచ్చేటట్టుగా ఆలోచించమని నేను మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఈరోజు కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది చాలా అవసరం అధ్యక్ష. తర్వాత ముడి సరుకుల మీద సబ్సిడీ పెరగాలి. ఎందుకంటే ముడి సరుకుల ధరలు పెరిగిపోయి యార్ను కొనుక్కోవాలంటే ఈరోజు చాలా కష్టం అయిపోతున్నది. అలాగే లోకల్లో ప్రొడక్షన్ కూడా బాగా తగ్గిపోయింది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకి ముడి సరుకులు వచ్చేటట్టు చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. గవర్నమెంట్కి ఒక్క సూచన అధ్యక్ష, ఒక్క నెలలో ఒక రోజు హ్యాండ్లూమ్స్ వేసుకునేటట్టుగా అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఏమైనా పెడతారా అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు చేనేత వేసుకున్నారా? ఏంటండి మీ శారీ చేనేతేనా? చేనేతేనండి, చేనేతేనండి.